ఐసెట్ ద్వారా ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మీకు రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసేయండి, అంటే కౌన్సిలింగ్కి సంబంధించినవి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ ఎలాంటి సర్టిఫికేట్స్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు తెచ్చుకోవాలి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి 20 to 28 రోజు మీరు పోర్టల్లో జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్, మీ ర్యాంక్ డీటెయిల్స్, మీ క్యాస్ట్ ఎంటర్ చేస్తే మీరు ఒక స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అంటే ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో మీరు ఒక డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 22 to 29 ఆగస్టు మీకు ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ అలా అడుగుతారు. సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైతే సర్టిఫికేట్స్ లేవో అవి మీరు తెచ్చుకొని పెట్టుకోండి. సో అన్ని ఒరిజినల్సే చూస్తారు. ఒరిజినల్స్తో పాటు ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఇక్కడ ర్యాంక్ కార్డ్ అండి. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్ ఉండాలి, మీకు ఐసెట్ పాస్ అయినట్టు, అండ్ వచ్చేసి హాల్ టికెట్. సో మీకు ఏదైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో అది హాల్ టికెట్. ఇది ఫస్ట్ సర్టిఫికేట్. సెకండ్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి మెమో 10th క్లాస్కి సంబంధించింది. థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్మీడియట్, డిప్లొమా స్టూడెంట్ ఉన్న వాళ్ళు డిప్లొమా. ఫోర్త్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఐసెట్. ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ చేయాలంటే మీరు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు. సో ఇక్కడ డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించినది ఫస్ట్ వాళ్ళు చూసేది సిఎంఎం, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆర్ సిఎంఎం అంటే మీకు కాలేజీలో ఇస్తారు. సో మెయిన్ పాయింట్ సిఎంఎం మీ కాలేజీలోనే ఇస్తారు. సో డిగ్రీ వాళ్ళకు 6 సెమిస్టర్ మెమోస్ ఒకటే షీట్ మీద ఇస్తారు. సో అన్ని మెమోస్కి సంబంధించిన మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ సిజిపిఏ ఇస్తారు దాని మీద. సో మీ డిగ్రీ పాస్ అయినట్టు అన్ని సెమిస్టర్ మెమోస్ మీద ఒకటే షీట్ మీద ఇస్తారు. అది సిఎంఎం అంటారు. బీటెక్ వాళ్ళకు 8 సెమిస్టర్ మెమోస్ అన్ని కలిపి ఒకటే షీట్ మీద ఇస్తారు. దాన్ని సిఎంఎం అంటారు. మీ కాలేజీలోనే అడగాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మీ కాలేజీలో ఇస్తారు. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద ఏముంటుంది, జస్ట్ మీ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, మీరు బీటెక్కా లేదంటే డిగ్రీయా, ఏ కాలేజ్ నేము, ఏ యూనివర్సిటీ కింద వస్తారు, మీరు పాస్ అయ్యారా లేదా అనేది ఒక షీట్ ఇస్తారు. సో అది కూడా మీకు కాలేజీలోనే ఇస్తారు, ప్రొవిజనల్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్స్. డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీరు ఎక్కడ చదివారో దానికి సంబంధించిన బోనాఫైడ్ కూడా ఇస్తారు. సో ఇవి వచ్చేసి ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి ఇవి ఉంటాయి. సో కొంతమంది దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఆర్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు, బీటెక్ 8th సెమిస్టర్ వాళ్ళు కావచ్చు, అండ్ ఇప్పుడు డిగ్రీ 6th సెమిస్టర్ వాళ్ళు కావచ్చు, ఇవి వాళ్ళకి ఇప్పుడే ఇవ్వకపోవచ్చు. ఇవ్వని వాళ్ళు ఏం చేయాలి, మెమోస్ తీసుకొని వెళ్ళాలి. సో మెమోస్ వచ్చేసి డిగ్రీ వాళ్ళు 6th సెమిస్టర్ మెమోస్ అండ్ బీటెక్ వాళ్ళు 8th సెమిస్టర్ మెమోస్. సపోజ్ మీకు రిజల్ట్స్ లేట్ అయినా మీరు రిజల్ట్ షీట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీ కాలేజీలో వెళ్ళి మీ హెచ్ఓడితో సైన్ స్టాంప్ వేయించుకొని రావాలి. సో ప్రూఫ్ అంటే మీరు ఆన్లైన్లో ప్రింట్ ఉంటుంది కదా, మీకు మెమోస్ రాకపోతే, మెమోస్ ఉంటే మెమోస్ తీసుకొని వెళ్ళండి. సో ఓన్లీ మీకు రిజల్ట్ షీట్ వచ్చింది, ఇంకా మాకు రిజల్ట్సే రాలేవు అనుకున్న వాళ్ళు మాత్రమే అది ప్రింట్ తీపిచ్చి దాని మీద మీ హెచ్ఓడి కానీ ప్రిన్సిపల్ కానీ స్టాంప్ సిగ్నేచర్ తీసుకొని వెళ్ళాలి. సో ఇవి మనకు డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించిన సర్టిఫికేట్స్. ఫిఫ్త్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు బోనాఫైడ్స్ అడుగుతారండి. సో బోనాఫైడ్స్ ఎందుకు చూస్తారంటే మీరు లోకలా నాన్ లోకలా చూడడానికి, అంటే మీరు తెలంగాణ స్టేటా అదర్ దాన్ తెలంగాణ. సో మోస్ట్లీ వీళ్ళు 9th to గ్రాడ్యుయేషన్ వరకు అడుగుతారు. సో ఒక్కొక్కసారి మనకు ఫస్ట్ క్లాస్ టు డిగ్రీ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. సో ఎవరికైతే స్కూల్స్ క్లోజ్ అయి ఉన్నా, ఏమన్నా సర్టిఫికేట్స్ ఈ బోనాఫైడ్స్ లేకపోతే మీ పాత స్కూల్స్కి వెళ్ళండి. అక్కడ మీరు మళ్ళీ ఇస్తారు బోనాఫైడ్స్ ఎవరి దగ్గర పోతే మిస్ అయిన వాళ్ళు. సపోజ్ స్కూల్ లేకపోతే మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మీరు ఒక అప్లికేషన్ ఇస్తే, లైక్ మా స్కూల్ నేను చదివిన స్కూల్ లేదండి, సో ఇప్పుడు దానికి సంబంధించిన నాకు బోనాఫైడ్ కావాలంటే వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా మీరు తీసుకొని వెళ్ళచ్చు. కానీ 9th to గ్రాడ్యుయేషన్ అయితే పక్కా ఉండాలి. అన్నీ మీ దగ్గర లేకపోతే ఆ స్కూల్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి. సో 6th పాయింట్ వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. సో మోస్ట్లీ ఇది 2014 తర్వాత, అంటే తెలంగాణ ఫార్మేషన్ తర్వాతదే కావాలి. ఏపీ కావచ్చు, పాత సర్టిఫికేట్స్లో ఒక 20 years బ్యాక్ అయితే వ్యాలిడ్ కావు. ఆన్ ఆర్ ఆఫ్టర్ 2014 June 2nd, June 4th తర్వాత మనకి ఏ తెలంగాణ ఫార్మేషన్ అయిందో దాని తర్వాత అన్నీ వ్యాలిడే అప్ టు 2025 వరకు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవాలి, రిజర్వేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో చాలా ఇంపార్టెంట్, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే పక్కా ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 పెట్టాలి. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారండి. సో మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్లో ఎలా అయితే మీ ఫాదర్ ఇప్పుడు మీ నేమ్ ఉంటుంది, ఫస్ట్ యువర్ నేమ్, యువర్ ఫాదర్ నేమ్, మీ ఫాదర్కి ఇయర్లీ ఎంత వస్తుంది ఇన్కమ్ అది ఉంటుంది. సో మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఈ పాస్లో అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, సేమ్ ఇన్కమే.
మీ నేము, మీ ఫాదర్ నేము, మీ ఫాదర్కి ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు 2025 తీసుకొని వెళ్ళాలి. 2025 తీసుకోకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. సో ఫాస్ట్గా మీరు వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకోండి, ఇంకా టైం ఉంది కాబట్టి. సో మనకు 20 to 28 వరకు ఉంది. సో మీకు నచ్చిన రోజు వెళ్ళొచ్చు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. 1 వీక్లో మీకు ఇచ్చేస్తారు కాబట్టి 2025 ఉండాలి. మేము అప్లై చేసాము, స్లిప్ అప్లోడ్ చేయొచ్చా, నాకు 2024 ఉందంటే అవి ఏం చూడరు. 2025 ఏ మంత్లో ఉన్నా మీకైతే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి 8th వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. ఈ ఎన్సీసీ కావచ్చు, పిహెచ్ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఇలా స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో మీకైతే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 9th వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ తెలంగాణ వాళ్ళు ఉంటారు అండ్ అదర్ దాన్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేస్తారు ఐసెట్. సో ఈ ఇయర్ నుంచి 2025 నుంచి ఏం చేశారంటే, సో మనకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుండే కదా, అంటే తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్. సో 2014లో డివైడ్ అయిపోయింది. సో 2014లో డివైడ్ అయిపోయింది కాబట్టి ఒక 10 years వరకు మనకు ఏపీ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీలో 15% వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తుండే. సో ఇప్పుడు 10 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి కదా, ఈ నాన్ లోకల్ సీట్స్ని వాళ్ళు అన్రిజర్వ్డ్ సీట్స్ కింద చేంజ్ చేశారు. అంటే ఇక్కడ దీని పాయింట్ ఏంటంటే, అప్పట్లాగా నాన్ లోకల్ కింద ఎవరు పడితే వాళ్ళైతే ఇక్కడ అప్లై చేసుకోరాదు. ఈ ఇయర్ నుంచే చేంజ్ అయింది రూలు. సో చాలామంది తెలియక జస్ట్ అప్లై చేసుకున్నారు. సో ఇందులో మీరు లైక్ తెలంగాణలో ఇప్పుడు ఐసెట్లో ఎంబీఏ ఎంసీఏ చేయాలంటే కన్వీనర్ అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలంటే ఫస్ట్ పాయింట్ వీళ్ళు చూసేది రెసిడెన్సీ. సో మీ బోనాఫైడ్స్, సపోజ్ మీరు ఎడ్యుకేషన్ తెలంగాణలో చేశారు అనుకుంటే మీకు అప్లికేబుల్ 10 years, లాస్ట్ 10 years మీరు తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసినట్టు ప్రూఫ్ చూపించాలి. అంటే మీ బోనాఫైడ్స్, సపోజ్ మీరు బీటెక్ తెలంగాణలో చేస్తారు, ఇంటర్మీడియట్ తెలంగాణ చేస్తారు, 6th to 10th కావచ్చు. సో లాస్ట్ 10 years మీరు తెలంగాణలో ఏదో ఒక డిస్ట్రిక్ట్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు మీకు ఎలిజిబులే, లేకపోతే నాట్ ఎలిజిబుల్. అది ఫస్ట్. సో ఇదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మీరు తెలంగాణలో చదవలేరు కానీ మీ పేరెంట్స్ తెలంగాణలోనే ఉన్నారు, తెలంగాణలో ఉండి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు. సో అలాంటి క్యాండిడేట్స్ మీరు మీ పేరెంట్స్ రెసిడెన్సీ అన్న పెట్టవచ్చు, లేదంటే మీ పేరెంట్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చాలా క్లారిటీ అండి. సో రిజెక్ట్ చేస్తున్నారు చాలామంది. నాన్ లోకల్ అంటే ఎవరన్నా అప్లై చేసుకుంటారు అని అంటున్నారు. ఇది రూల్ ఉంటుంది. సో ఈ ఇయర్ నుంచి చేంజ్ చేశారు. ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ తెలంగాణలో చేసినట్టు ప్రూఫ్ అన్నా పెట్టాలి. అది లేకపోతే మీ పేరెంట్స్ రెసిడెన్సీ, లైక్ మీ పేరెంట్స్ ఇక్కడనే నివసిస్తున్నారు అదన్నా పెట్టవచ్చు, లేదంటే మీ పేరెంట్స్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కింద ఉన్నారు ఒక 10 years నుంచి అనుకుంటే అదన్నా పెట్టవచ్చు. సో వీళ్ళందరూ అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సో ఈ 100%లో 85% ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఎలిజిబుల్, 15% తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ అదర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్. అంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఎడ్యుకేషన్ చేశారు కానీ 10th తర్వాత ఒక లాస్ట్ 10 years మాత్రం వేరే స్టేట్లో, లైక్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎన్ఐటి అని ఐఐటి అని వేరే స్టేట్లో చదివిన వాళ్ళు ఉంటారు. అదర్ స్టేట్లో చదివి ఇప్పుడు ఇక్కడ వద్దాం అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఎంబీఏ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకు అన్రిజర్వ్ కింద ఇస్తారు. ఓన్లీ తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి 85% ఆఫ్ సీట్స్. ఈ 15%లో తెలంగాణలో పుట్టి తెలంగాణలో అదర్ స్టేట్ వాళ్ళు తెలంగాణలో ఉండి తెలంగాణలో చదువుకుంటే అప్పుడు మీరు ఈ ప్రూఫ్స్ చూపిస్తే వాళ్ళకు ఎలిజిబుల్. అది కూడా 15%లోనే. సో తెలంగాణ వాళ్ళు అండ్ అదర్ స్టేట్లో తెలంగాణలో ఉండి మీకు ఆ ప్రూఫ్ ఉంటే ఈ 15%లో ఎలిజిబుల్. ఈ 85% మొత్తం తెలంగాణ వాళ్ళకే ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో అందుకే చాలామందిని వేరే లా సెట్ కావచ్చు, డిగ్రీ దోస్తులో కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాలామంది రిజెక్ట్ చేశారు. బికాస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సేమ్ ఫార్మాట్ ఉంటుంది. అంటే నాన్ లోకల్ కాబట్టి నేను అప్లై చేసుకుంటున్నానే ఉంటుంది. కానీ జియో వచ్చింది మనకు ఫిబ్రవరిలో, 10 years అయిపోయింది కాబట్టి తెలంగాణలోనే అదర్ స్టేట్ వాళ్ళు ఉండి మీరు ఎడ్యుకేషన్ తెలంగాణలో చదివితేనే మీకు అప్లికేబుల్. వేరే స్టేట్ నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ చేస్తా అంటే నాట్ ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి టీసీ. సో ఎవరైతే ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారో మీ దగ్గర టీసీ ఉంటుంది. సో టీసీ కూడా మీరైతే కౌన్సిలింగ్లో తీసుకొని వెళ్ళండి. టీసీ లేకపోతే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 8th semester బీటెక్ వాళ్ళు అండ్ 6th semester డిగ్రీ వాళ్ళు ఏం తీసుకెళ్లాలో అది కూడా చెప్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. గ్యాప్ సర్టిఫికేట్ అని అడుగుతారు. గ్యాప్ కౌన్సిలింగ్లో అవసరం లేదండి. గ్యాప్ మీకు ఈ పాస్కి కావాలి. జస్ట్ మినిమం 1 year ఉన్నా మీరు గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు కౌన్సిలింగ్లో అవసరం లేదు, ఈ పాస్కి కావాలి. ఈ పాస్కి చాలా టైం ఉంది. సో గ్యాప్ సర్టిఫికేట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడైతే అవసరం లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ 2025కి సంబంధించిన
తెచ్చుకోండి సర్టిఫికేట్, 10% రిజర్వేషన్ వస్తుంది మీకు. సో అది లేకపోతే మీరు ఓసీలో వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ ఇప్పుడు సర్టిఫికేట్స్ ఎవరికైతే లేవో ఈ 6th సెమిస్టర్ వాళ్ళు అండ్ 8th సెమిస్టర్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, సపోజ్ మీ దగ్గర ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్, సపోజ్ ఈ సర్టిఫికేట్ చెప్పాను కదా, సిఎంఎం పీసీ బోనాఫైడ్స్, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు ఏం చేయాలంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది మీ కాలేజీలో ఇస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ స్టూడెంట్స్ అయినా, మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా మీరు ఏం చేయాలి, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు మీ కాలేజీలో. సో అది ఏముంటుంది అంటే మీ నేమ్ ఉంటుంది, మీ రూల్ నెంబర్ ఉంటుంది, మీరు డిగ్రీయా లేదంటే బీటెక్కా, మీ బ్రాంచ్, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో మీ ఓవరాల్ సిజిపిఏ ఎంటర్ చేయమనండి. సపోజ్ మీ 8th సెమిస్టర్ మెమోస్ ఉన్నాయి, 6th సెమిస్టర్ మెమోస్ ఉన్నాయి, టోటల్ ఓవరాల్ సిజిపిఏ ఎంత వచ్చింది, 7.3 వచ్చిందా, 8.3 వచ్చిందా, అది కోర్స్ కంప్లీషన్ మీద వేయించి మీ హెచ్ఓడి సైన్ కావచ్చు, ప్రిన్సిపల్ సైన్, ఎవరిదో ఒకళ్ళు తీసుకొని స్టాంప్ వేయించుకొని అది కౌన్సిలింగ్లో తీసుకొని వెళ్ళండి. సపోజ్ ఇవి ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తామంటే ఇది మీరు చూపించచ్చు. ఎందుకంటే మాది ఫైనల్ ఇయర్ సార్, మాకు ఇంకా ఇవ్వలేరు, టైం పడుతుంది, సో అంతలోపు మేము ఈ ప్రూఫ్ తెచ్చుకున్నాము, మాకు ఫేజ్ 1లో ఇవ్వండి అని అడగచ్చు. సో కోర్స్ కంప్లీషన్ మీ కాలేజీలోనే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కొందరు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారు. మీ సర్టిఫికేట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల మీ కాలేజీలో ఉంటే, డిగ్రీ కాలేజ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, సో అప్పుడు మీరు ఏం చేయాలి, కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ మీ కాలేజీలో ఉన్నట్టు కాలేజ్ వాళ్ళు మీకు ఒక ప్రూఫ్ ఇస్తారు. ఈ క్యాండిడేట్ మా స్టూడెంటే, ఇతని సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నాయి, డ్యూ టు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ మేము ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని ఒక కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే, ఈ కౌన్సిలింగ్లో వెళ్ళినప్పుడే మన సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే అది ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. సో నేను 100% యాక్సెప్ట్ చేస్తారని చెప్పలేను, కానీ తీసుకొని పోతే బెటర్. సో ఇది కస్టోడియన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అదైతే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్. సో ఎవరైతే మైనారిటీ, ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఆ మైనారిటీ సర్టిఫికేట్ మీరు మీ సేవలో కావచ్చు అవి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి 16 ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒరిజినల్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఒక సెట్ వాళ్ళు అడిగినా అక్కడ ఇచ్చేసేయండి, లేదంటే మీకు యూజ్ అవుతాయి 2 sets ఆఫ్ జిరాక్స్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బేసిక్ మీ ర్యాంకు, అన్ని పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్యాష్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ అంటే ఏం లేదు, మీరు ఏ రోజు వెళ్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నప్పుడే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో వెరిఫికేషన్ వచ్చేసి 22 to 29లో ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో మీకు స్లాట్ బుక్ అవుతుంది. అక్కడ ఆ రోజు మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫై అయిపోతాయి. సో వెరిఫై అవ్వగానే మీకు ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఎవరి అయితే సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉంటాయో వాళ్ళకి మాత్రమే లాగిన్ ఐడి అక్కడనే ఇవ్వడం జరుగుతుంది, మీ మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1లో పెట్టుకోవచ్చు. ఎనీ సర్టిఫికేట్స్ వల్ల రిజెక్ట్ చేస్తే మీరు ఫేజ్ 1లో నాట్ ఎలిజిబుల్, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తేనే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ఏవైతే లేవో కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే మీ సేవ కావచ్చు, ఏవైతే చెప్పానో అవైతే మీరు మీ సేవ కావచ్చు, ఎక్కడైతే ఏ సర్టిఫికేట్స్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి మీరైతే తెచ్చుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.